జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. తీర ప్రాంతంలో వేటకు ఇబ్బంది లేకుండా మత్స్యకారులకు అనువైన వసతులు కల్పిస్తామని విజయనగరం పార్లమెంట్ సభ్యులు, మత్స్యకార పార్లమెంటరీ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సువిశాల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని, అందులో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ తీర ప్రాంతం ఉందని అన్నారు. తీరంలో వేటకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారాన్ని తీసుకొని మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుదలకు కృషి చేస్తామని చెప్పారు. వేటపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మత్స్యకార ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకం నిధులు కేటాయింపు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా పండగ వాతావరణంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు జరపాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ పి శ్రీనివాసరావు, జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా మత్స్యకార దినోత్సవం జరిగింది. అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరయ్యడం జరిగింది. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు సారథ్యంలో మత్స్యకారులకు పలు పథకాలని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే ఈరోజు మత్స్యకారుల సమస్యల పట్ల వారు చెప్పిన సమస్యలు కానీ ఇతరత్ర అంశాలు కానీ అన్నీ కూడా రేపే సీఎం గారిని కలిసి ఒక ఎజెండాను తయారు చేసి ఖచ్చితంగా ఈ సమస్యల మీద ఏవైతే వారు ప్రస్తావన చేశారో అవన్నీ కూడా సీఎం గారి దృష్టిలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, పార్లమెంటు హౌస్ కమిటీలో నన్ను మత్స్యశాఖ డిపార్ట్మెంట్లో ఒక మెంబర్ కూడా వేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి మన ఎంపీగా నన్ను ఎంపిక చేస్తున్నందుకు ఆ సభ్యుడిగా ఉన్నాను కనుక ఖచ్చితంగా నేను కూడా పార్లమెంట్లో ఈ సమస్యల మీద మాట్లాడి, అలాగే డిపార్ట్మెంట్ వారు ఎవరైతే హెడ్ ఉన్నారో వారిని కూడా కలిసి మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పట్ల వారికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మత్స్య సంపద పెరగడానికి కృషి చేయాలి. మత్స్యకారులే కాదు, మనం అందరం కూడా వాళ్ళు తోడ్పడాలి. అధికారులు కూడా సహకారం కావాలి. అందరూ కూడా వారు భవిష్యత్తులో కూడా మత్స్య సంపదను ఎట్లాగా సృష్టించుకోవాలి, ఎట్లా సంపాదనని వారు మెరుగుపరుచుకోవాలో అవన్నీ కూడా మెలుగులు చెప్పే విధంగా వారందరూ కూడా అధికారులు చేయమని వారు కూడా సూచించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని హెడ్ క్వార్టర్లో కాకుండా నెక్స్ట్ మా దినోత్సవ సందర్భంగా గ్రామాల్లో చేస్తామని మన డీడీ గారు చెప్పడం జరిగింది. అది మంచి పరిణామం. ఆ మత్స్యకారుల సమక్షంలోనే మత్స్యకార గ్రామంలోనే ఘనంగా చేయమని చేసుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాను మత్తు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు ఉత్పాదకాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ఎన్ఫోర్స్మెంట్ చర్యలో భాగంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా గంజాయి కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్, పోలీస్ జగిలాలతో విస్తృతంగా తనిఖీలు, నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా, సంకల్పం అనే పేరుతో అవగాహన కార్యక్రమాలు, ప్రధాన చెక్పోస్టులు ఏర్పాట్లు తదితర చర్యలపై గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా సరిహద్దుగా ఇచ్చాపురం, పురుషోత్తంపురం, పాతపట్నం, పైడిభీమవరం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి అన్ని విభాగాల సమన్వయంతో స్థానిక పోలీసులతో అక్రమ రవాణాకు అవకాశం ఉన్న మార్గాల్లో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టి ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, స్టేజీ కారియర్ మరియు ఇతర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శ్రీకాకుళం నగరం ఇలిసిపురం జంక్షన్ శ్రీ సత్యసాయిబాబా వారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లబాటి కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీన సత్యసాయిబాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సత్యం, ధర్మం, శాంతి, అహింసలతో భక్తిని, సేవను అనుసంధానం చేసి
సమస్త మానవాళిని తరింపచేయడానికి అవతరించిన సమకాలీన అవతారమే భగవాన్ సత్యసాయి అని అన్నారు. అందుకే ఆయన నడయాడిన ప్రాంతం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఇప్పుడు పుణ్యక్షేత్రమైందని, సత్యసాయి బాబా తన కరుణ ప్రేమ రసంతోనే ఎంతోమంది భక్తుల శారీరక మానసిక సమస్యలను రూపుమాపారన్నారు. బాబా బోధనలు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయని, మానవులు హరిషడ్వాలను జయించి ఉత్తములుగా ఉండాలని, పరిశుద్ధ హృదయంతో జీవించాలని తమ ఉపన్యాసాలతో బోధిస్తుండేవారని తెలిపారు. సత్యసాయి బాబా వారి బోధనలు సర్వమత సమైక్యతను ప్రబోధిస్తాయని, సత్యసాయి సంస్థ సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో లెక్కకు మించి సత్యసాయి కేంద్రాలున్నాయన్నారు. సత్యసాయి బాబాను అనుసరించే వారి సంఖ్య కోట్ల సంఖ్యలోనే ఉంటుందని, సత్యసాయి సామాన్య కుటుంబంలో జన్మించి అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా ఎదిగారన్నారు. ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో అధిక సంఖ్యలో సుహాసినీలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో ఆమదాల వలసకు చెందిన ఉమామహేశ్వర పీఠం కచ్చపి కళాక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్తీక సంగీత విభావరి ఆకట్టుకుంది. విజయవాడకు చెందిన ప్రసిద్ధ సంగీత విద్వాంసులు మల్లాది శ్రీరామ్ ప్రసాద్, డాక్టర్ మల్లాది రవికుమార్ కచేరీ చేశారు. మల్లాది సోదరులు వావిద్య కళాకారులను కచ్చపి కళాక్షేత్రం తరపున బంకుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పులకండ శ్రీనివాసరావు, సుసరాపు చంద్రశేఖర్ శర్మ, బంకుపల్లి దుర్గా శ్రీనివాస్ శర్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్యాలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షుడు పి జగన్మోహన్ రావు, డాక్టర్ నిక్కు అప్పన్న తదితరులు పాల్గొన్నారు. అణువిద్యుత్ కర్మాగారాలు సురక్షితమని ఆటమ్ ఆన్ వీల్స్ అనే ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రచారాల పేరుతో కేంద్ర ప్రభుత్వాలు, అణుశక్తి శాఖ అధికారులు గ్రామాల్లో చేస్తున్న అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఎన్జిఓ హోం వద్ద గల కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో తప్పుడు సమాచారం చేయడం మానుకోవాలని, ప్రమాదకరమైన కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ రాష్ట్రం మితివిర్దిలో పెట్టాల్సిన అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడకు తరలించిందని అన్నారు. కొవ్వాడలో అణు పార్కును పెట్టడం అంటే ఉత్తరాంధ్రలో అణుబాంబు పెట్టడమేనని తెలిపారు. కొవ్వాడ భూకంపాల జోన్లో ఉంది. ఈ ప్రాంతం అధిక జనసాంద్రత ప్రాంతం. ఇక్కడ అణు పార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరమని, ప్రకృతి వైపరీత్యాల వలన కానీ, మానవ తప్పిదం వలన కానీ, యంత్రలోపం వలన కానీ ఇక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ, అటు ఒరిస్సా, ఛత్రపూర్ వరకు నాశనమవుతుందని, భూమి, నీరు, గాలి సమస్తం విస్తుల్యమవుతాయని, లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని అన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకి ఉడతాడు లాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కొవ్వాడలో పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం సరైనది కాదు. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే అది భూకంపాల జోన్లో ఉందని చెప్పి అధికారులు గతంలోనే చెప్పడం జరిగింది. అలాగే అందులో ఎటువంటి చిన్న ప్రమాదం జరిగినా సరే, మానవ తప్పిదం వల్ల కానీ, యంత్ర తప్పిదం వల్ల కానీ ఎటువంటి ప్రమాదం జరిగినా అటు కాకినాడ దగ్గర నుంచి ఇటు ఒరిస్సాలో ఛత్రపూర్ వరకు కూడా సమస్త జీవకోటి కూడా నాశనం అయిపోద్దని చెప్పి అణు నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రయోగం చేయకుండా గుజరాత్లో రైతులు వ్యతిరేకిస్తే అక్కడి నుంచి ఈరోజు కొవ్వాడలో అణు పార్కు ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అబద్ధాలు ప్రచారం చేస్తూ వ్యత్యాసాలను పోగొట్టి అడుగంటిపోతున్న మానవ సంబంధాల్లో విలీనత తెచ్చే సామర్థ్యం కలిగిన వాళ్లే పిల్లలని మహిళా శిశు సంక్షేమ సాధికారిత జిల్లా అధికారి బి శాంతిశ్రీ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా మహిళా కళాశాల నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు బాల బాలికలతో నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. సూర్యమహల్ కోడలి వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నవంబర్ 14న బాలల దినోత్సవం, నవంబర్ 20న అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఈ 2 తేదీల మధ్య వారం రోజులు బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
పిల్లలు అనే పదానికి న్యాయపరమైన నిర్వచనం కడుపులో ప్రాణం పోసుకున్నప్పటి నుండి 18 సంవత్సరాలు పూర్తిగా నిండే వరకు ఉన్న వ్యక్తులందరూ పిల్లలే అన్నారు. జాతి, మత, కుల, ప్రాంత, భాష, పుట్టుక, అన్ని రకాల వైకల్యాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారంతా ఏ తేడా లేకుండా 18 ఏళ్ల లోపు ఉంటే వారు పిల్లలే అన్నారు. అన్ని హక్కులు, అన్ని రాయితీలు అందరికీ సమానంగా వర్తిస్తాయని చెప్పారు. శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద మాట్లాడుతూ మానవ హక్కులు, రాజ్యాంగం, వివిధ బాలల హక్కుల చట్టాలు, వివక్షత లేని గౌరవంతో కూడిన సమానత్వం వీటిపై ఇప్పటి నుంచే అవగాహన కలిగి ఉండాలన్నారు. వీరికి హింస, భయం లేని జీవితాలను అందించడం మన బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో బాలబాలికలు అంతా బాలల హక్కులపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. డిపిఆర్ఓ కె చెన్నకేశవరావు, ఐసిపిఎస్ ఎస్ రమణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మత్స్యకార భరోసా నిధులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విడుదల చేయాలని మత్స్యకార నాయకులు, న్యాయవాది మూగి గురుమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జీ న్యూస్తో మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార భరోసా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 20,000 విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే వేట నిషేధ సమయం నేటికి 6 నెలల వ్యవధి కాలం అవుతుందని, ప్రతి సంవత్సరం జూలై నెలలో మత్స్యకార భరోసా మత్స్యకారులకు అందుతుందని, నేటి వరకు ప్రభుత్వం మంజూరు చేయకపోవడం ప్రభుత్వం మత్స్యకారులపై నిర్లక్ష్యం తగదన్నారు. ప్రభుత్వం దృష్టి సారించి తక్షణమే మత్స్యకార భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ అండి. ఈరోజు ప్రపంచ దినోత్సవ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వంలోన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే హామీలు ఇచ్చారో మత్స్యకారులకి భరోసా అని చెప్పి, అలాగే ఈ తెప్పల మీద, వలల మీద, అన్నిటి మీద కూడాను రాయితీలు, సబ్సిడీలు ఇస్తామని చెప్పారు. అది తక్షణమే ఇప్పించి మమ్మల్ని ఆదుకోవలసిందిగా కోరుచున్నాం. అలాగే మేము బీసీ ఏ కింద ఉన్నాం, అనగాబడిన దీంట్లో మేము ఉన్నామండి. మాకు ఎస్సీ కింద జాబితాలో చేరుస్తామని ఆ రోజు అన్నారు. ఇది కూడా ప్రభుత్వం వారు దృష్టి పెట్టి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా సంఘం తరపు నుండి. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఈ నెల 21న మరి విజయవాడలో ఘనంగా ప్రభుత్వం ప్రపంచ మత్స్యకార దినోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంలో ఏదైతే మత్స్యకారులకి కావలసిన నిధులు ఉన్నాయో మత్స్యకార భరోసా మరి నేటి వరకు ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం. దీని మీద ముఖ్యమంత్రి వర్యులు దృష్టి సారించి మరి 20,000 రూపాయల మత్స్యకార భరోసా ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించిన సబ్సిడీలు, తెప్పలపైన, వలలపైన, ఇంజిన్లపైన ఏవైతే సబ్సిడీపై లోన్లు ఉన్నాయో ఇవి కూడా మరి నూతనంగా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం మత్స్యకారులందరికీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే సందర్భం అలాగే తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరికీ వేటకి వెళ్ళేటప్పుడు లైటింగ్ ఉండట్లేదు కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో స్తంభాల ద్వారా లైటింగ్ ఏర్పాటు చేసి మత్స్యకారులకి అదొక నిధులు కేటాయించాలి. ఈ సందర్భంగా అందరికీ ప్రభుత్వం కోరుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పలాస నియోజకవర్గ పరిధిలోని మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. అయితే వజ్రపు కొత్తూరు, మందస మండలాల పరిధిలో సుమారు 1383 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం గురువారం ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించారని పలాస ఆర్డీఓ జి వెంకటేశ్వరరావు మీడియాతో తెలిపారు. శ్రీకాకుళం నగరం ఆదివారంపేట రాఘవేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక గురువారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్ష షష్ఠి సందర్భంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అధ్యక్షులు మాట్లాడుతూ స్వామివారికి సుప్రభాత సేవ, పుణ్యవచనం, అలంకరణ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆదేశాల మేరకు 2025 సంవత్సరానికి సంబంధించి స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ పిసి మహాలబో నోబిస్ ఇంటర్నేషనల్ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బివి ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా జీ న్యూస్తో మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలుగా ప్రొఫెసర్ పిసి మహాలబ నోబిస్ జ్ఞాపకార్థం స్టాటిస్టిక్స్ అంతర్జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. స్టాటిస్టిక్స్లో 2025 సంవత్సరానికి గణాంకవేత్త, గణాంక సిద్ధాంతం, అభ్యాసం, ఉత్తమ గణాంక పద్ధతులపై కృషి చేసిన అభివృద్ధి చెందుతున్న దేశానికి చెందిన ఒక గణాంక నిపుణుడికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవార్డు ద్వైవార్షికంగా నగదు బహుమతి 10,000 రూపాయలతో పాటు ప్రశంసాపత్రం, సర్టిఫికేట్, మెమోంటో నెదర్లాండ్లోని ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తారన్నారు. గణాంకవేత్త, గణాంక సిద్ధాంతం, అభ్యాసంలో ప్రావీణ్యం ఉన్నవారు ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. దీనికి సంబంధించిన నామినేషన్లను 31/12/2024 లోపు సమర్పించాలన్నారు. ప్రొఫెసర్ పిసి మహాలనోబిస్ వారి జ్ఞాపకార్థం ఇంటర్నేషనల్ అవార్డు కోసం అప్లికేషన్లు కలెక్ట్ చేయమని చెప్పేసి మా కమిషనర్ ఆఫ్ సర్వీసెస్ నుంచి మాకు ఆదేశాలు రావడం జరిగింది. ఆ ఆదేశాలను బేస్ చేసుకొని మనం ఈరోజు పత్రికా ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే వారి జ్ఞాపకార్థం అంటే వారు చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం 10,000 రూపాయలు క్యాష్ అవార్డు మరియు ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఎవరైతే ఈ గణాంకవేత్త కానీ గణాంక సిద్ధాంతం, అభ్యాసము, ఉత్తమ గణాంక పద్ధతులపై ఎవరైతే ఉత్తమ చేస్తుంటారో, ఉత్తమ సర్వీసులు చేస్తుంటారో వారిని గుర్తించి వారి జ్ఞాపకార్థం మహాలనోబిస్ వారి జ్ఞాపకార్థం 10,000 రూపాయల క్యాష్ అవార్డు, సర్టిఫికెట్ ఇచ్చి వారిని గౌరవంగా చూడాలనే ఉద్దేశంతో కొత్తగా ఈ అవార్డు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు పత్రికా ప్రకటన నుంచి అప్లికేషన్స్ని కాల్ఫర్ చేస్తూ ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా త్రూ ఆన్లైన్లో వెబ్సైట్లో చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.